హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మీకు మంచి కొత్త ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చేసాను. సో ఇది వచ్చేసి మీకు ఎగ్జామిటీ కంపెనీ నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ అయింది. సో మీరైతే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, అసలు జాబ్ అనేది ఎలా తెచ్చుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది నేను పూర్తిగా చెప్తాను. చాలా అంటే చాలా బెస్ట్ కంపెనీ అండ్ ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది. సో నేనైతే డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. ఇలా ఫ్రెండ్స్, ఈ జాబ్ చూసుకుంటే మాత్రం ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించింది. సో దీనికి వచ్చేసి రోల్ ప్రాసెస్ అసోసియేట్. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా అంటే చాలా సింపుల్. ఏంటంటే జస్ట్ మనకి యూఎస్ వాళ్ళు ఎగ్జామ్ అయితే రాస్తారు. సో మనకి టెస్ట్ అరేంజ్మెంట్స్ ఆన్లైన్ ఉంటుంది కదా, సో అరేంజ్మెంట్స్ అనేది వాళ్ళది డిస్కనెక్షన్ అవుతే లేకపోతే వాళ్ళకి టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే వాళ్ళైతే చెప్తారు. సో అదైతే మీరు జస్ట్ ఇన్విజిలేషన్ చేసి సో మీరైతే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో మీకు అండ్ అదర్ టీమ్స్ కూడా ఉంటుంది. ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే అదర్ టీమ్ ఉంటుంది. సో అదర్ టీమ్స్ అనేది చెప్తే సో వాళ్ళు సెట్ చేస్తారు. అండ్ మీరైతే మీ రోల్ ఏంటంటే జస్ట్ ఇన్విజిలేషన్ చేయాలి. సో వాళ్ళు అనేది ఎగ్జామ్ రాస్తారు, మీరు ఇన్విజిలేషన్ చేయాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరైతే టెస్ట్కి సంబంధించి అయితే చెప్పాలి. సో అంటే క్యాండిడేట్ వెరిఫికేషన్ డీటెయిల్స్, క్యాండిడేట్ ఇతనైనా కాదా అండ్ రూల్ నెంబర్ సో అన్నీ చెక్ చేసేది ఉంటుంది. సో ఇంత చాలా అంటే చాలా సింపుల్ జాబ్ ఇదైతే. సో ఇక్కడ చూశారు కదా, రిపోర్ట్ టెక్నికల్ ఇష్యూస్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ టు ద టెక్నికల్ సపోర్ట్ టీమ్. సో టెక్నికల్ సపోర్ట్ టీమ్ ఉంటుంది. అట్లాంటి ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే మీరైతే రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ఇదైతే మీకు చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ ఎగ్జామ్ వ్యాలిడేట్ అండ్ వెరిఫై ద ఐడెంటిఫై ఆఫ్ ది టెస్ట్ టేకర్ అండ్ సూపర్వైజ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద ఎంటైర్ పీరియడ్. సో సూపర్వైజేషన్ చేయాలి. సో చెప్పాను కదా, మీకు డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అనేది చేయాలి. సో క్యాండిడేట్ అతనైనా కాదా ఎగ్జామ్ రాస్తున్నాడు అనేది. బెనిఫిట్స్ విషయానికి చూసుకుంటే ఏంటంటే మనకి కాంపిటేటివ్ పే ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి 2-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంపల్సరీ. చాలా కంపెనీస్ అయితే 1-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఈ కంపెనీ అయితే 2-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. హెల్తీ వర్క్ కల్చర్ అయితే ఉంటుంది. సో మీ కెరియర్ అయితే గ్రోత్ చేసుకోవచ్చు అక్కడ. సో మీరు చేసే రోల్ ఉంటుంది కదా, 1 to 2 years తర్వాత మీరు వేరే దానికి కూడా షిఫ్ట్ అనేది అవ్వచ్చు. అండ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఒక బెస్ట్ థింగ్, మంచి ప్యాకేజ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మీకైతే ఫ్రీ ఫుడ్, లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. సో ఫుడ్ మీరు తీసుకెళ్ళడం అవసరం ఏమీ లేదు. సో కంపెనీలోనే బ్రేక్ఫాస్ట్ పెడతారు, మీకు లంచ్ పెడతారు అండ్ డిన్నర్ కూడా పెడతారు, అంటే మీ షిఫ్ట్ టైమింగ్స్ బట్టి. సో ఇది వచ్చేసి కస్టమర్ సర్వీస్కి సంబంధించింది, ఇన్విజిలేషన్ చేయడం అని చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ అయితే జాబ్ ఉంటుంది. అండ్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అయితే అని చెప్పారు ఇక్కడ. కాబట్టి మీరు డిప్లొమా ఎవరైనా పాస్ అయి ఉంటారు కదా, సో డిప్లొమా క్యాండిడేట్స్ అండ్ డిగ్రీ బీటెక్ వాళ్ళు అయితే కంపల్సరీ అనేది అటెండ్ అవ్వచ్చు. 2 days మెగా వాక్ ఇన్ డ్రైవ్ అట్ ద ఎగ్జామినేటింగ్ కంపెనీ నుంచి అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే సో ఇదైతే మనకి చెప్తున్నారు, ఇక్కడైతే మెన్షన్ చేశారు వాక్ ఇన్ డ్రైవ్ ఉందని. సో ఇది మనకి వచ్చేసి నాచారంలో ఉంటుంది అండ్ ఉప్పల్ నుంచి నియర్ బై ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి వర్కింగ్ డేస్ 5 days అనేది వర్క్ చేయాలి. సో మీకు ఆల్రెడీ అయితే చెప్పాను ఫ్రీ క్యాబ్ అండ్ ఫుడ్ అని. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది టైమ్ అండ్ వెన్యూ. సో 28th March నుంచి 29th March వరకు ఫ్రమ్ మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 3 o'clock వరకు అయితే వెళ్ళొచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడైతే HR కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఈ నెంబర్కి అయితే మీరు డయల్ చేసి కాంటాక్ట్ చేసి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ ఇంటర్వ్యూకి అయితే కంపల్సరీ అటెండ్ అవ్వండి. సో అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ వచ్చేసి నాచారం ఆఫీస్ అడ్రస్. సో ప్లాట్ నెంబర్ 10, 8, రోడ్ నెంబర్ 5, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, నాచారం, హైదరాబాద్, తెలంగాణ 500076. సో కొంతమందికి అయితే లొకేషన్ దూరం ఉండొచ్చు. మరి హైటెక్ సిటీ ఉన్న వాళ్ళు ఎట్లా, మరి అక్కడ నుంచి ఎట్లా అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే సో చాలా ఇంకొక బెనిఫిట్ ఉంది. హైటెక్ సిటీలో కూడా అయితే ఒక కంపెనీ ఉన్నది, ఎగ్జామిటీ బ్రాంచ్. సో 2 branches ఉంటాయి, నాచారం అండ్ ఇక్కడ హైటెక్ సిటీకి సంబంధించి ఉంటుంది. సో మీరు అక్కడికి కూడా ఒకసారి అయితే ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. సో మెయిన్గా వాక్ ఇన్ డ్రైవ్ ఇక్కడ కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడే అటెండ్ అవ్వండి. మీకు జాబ్ హైటెక్ సిటీలో కావాలంటే వాక్ ఇన్ డ్రైవ్ ఇక్కడ అటెండ్ అయ్యి మీరు అక్కడైతే జాబ్ పోస్టింగ్ అనేది తీసుకోవచ్చు. సో మీకైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చెప్తాను, ఇవైతే నోట్ చేసుకోండి. అండ్ నేను ప్రీవియస్ వీడియో కూడా చేశాను. సో అది కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదైతే మీరు చెక్ చేయండి. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతారు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ థింగ్ చూడండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత అయితే మీ ఫ్యామిలీ, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని అడుగుతారు. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చెక్ చేయడానికి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఒకవేళ అది మిస్ అయిందంటే ఇంకొకటి ఏంటంటే థర్డ్ క్వశ్చన్,
టెల్ మీ సంథింగ్ అబౌట్ దిస్ కంపెనీ అని అడుగుతారు. సో ఎగ్జామిటీ కంపెనీ గురించి అయితే చెప్పండి. సో ఇది కూడా కాదంటే ఫోర్త్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ప్రాసెస్ అసోసియేట్ ఉంది కదా, సో దానికి జాబ్ రోల్ ఏంటిది అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా, సో మీరు ఏం వర్క్ చేస్తారనేది అడుగుతారు. సో ఇది వచ్చేసి ఫోర్త్ క్వశ్చను. ఇవి వచ్చేసి మెయిన్ క్వశ్చన్స్. మీకు ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అది ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ రౌండ్ వచ్చేసి ఏముంటుందంటే మీకైతే టైపింగ్ టెస్ట్ పెడతారు. సో టైపింగ్ టెస్ట్ పెడితే మాత్రం ఈ కంపెనీ అంటే చాలా బెస్ట్. జస్ట్ నాకు తెలిసి 25 to 30 వర్డ్స్ పర్ మినిట్ వస్తే సరిపోతుంది. అండ్ యాక్యురెన్సీ కూడా 85-90 ఉండాలి, 90 ఏవో వచ్చేసి సెకండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ వచ్చేసి మీకు ఇంకొకటి అడుగుతారు. వాళ్ళైతే ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. సో ఓకేనా, పారాగ్రాఫ్ ఇస్తే సో దాన్ని అయితే మిమ్మల్ని అయితే చదవమంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లుంది, అసెంట్ ఎట్లుంది అనేది చెక్ చేయడానికి. సో మీరు పారాగ్రాఫ్ చదివేటప్పుడు అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నెమ్మదిగా మంచిగా కరెక్ట్గా చూసి చదవండి. మిస్టేక్ పోతే మాత్రం మీరు సెలెక్ట్ గారు చెప్తున్నా. సో కాబట్టి ఇది వచ్చేసి అది ఉంటుంది. సో మీకు 2 రౌండ్స్ అయిపోతాయి కదా, మీకు ప్యాకేజ్ గురించి మాట్లాడతారు. అండ్ మనకైతే ప్యాకేజ్ అయితే చాలా మంచి ప్యాకేజ్ ఇస్తారు. సో స్టార్టింగ్ అయితే మనకి 2 lakh పైనే ఉంటుంది. 2 to 3.5-4 lakh వరకే ఉంటుంది, అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే ఫైనల్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. సో మేనేజర్ రౌండ్లో ఏంటంటే మీకు నైట్ షిఫ్ట్ ఓకేనా, సో అవి అడుగుతారు. మీరు అన్నిటికీ ఓకే అని చెప్పండి. ఓకేనా, నేను మరీ చెప్తున్నా, ఆల్మోస్ట్ ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరైతే మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా మంచి కంపెనీ. సో దీంట్లో జాబ్ వచ్చిందంటే లైఫ్ సెట్ అయిపోతుంది చెప్తున్నా. మీకు ఏంటంటే మంచిగా స్టార్టింగ్లోనే 20 above ఇస్తారు, 2-way క్యాబ్ ఇస్తారు, ఫ్రీ ఫుడ్డు. సో ఇంత ఆపర్చునిటీ అయితే అదర్ కంపెనీస్ అయితే ఇవ్వవు. కాబట్టి ఎవరైతే జాబ్ మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.